ఎందుకు ఈమె ఇట్లా అంటుంది ఎక్స్పోజింగ్ ఏంటి ఆ బట్టలు ఏంటుంది అలా కఫ్ వస్తుంది సెకండ్ లో ఇన్ని అయితే అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయిన టైఫాయిడ్ వచ్చింది వీడియోస్ ఎందుకు చేస్తున్నావు నీకే ఓన్ డెసిషన్ ఫోన్ లేదు ఇలా ఏడ్చినా అంటే నాకు ట్రోమాలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ రీసెంట్ గా నా ఛానల్ నేమ్ కూడా నేను చేంజ్ చేసిన విహు డైరీస్ అని పెట్టుకున్నా బికాస్ దానికి నాకు చాలా బాధ ఉంది ఎందుకంటే నాకు టైఫాయిడ్ వచ్చింది అండ్ టైఫాయిడ్ కన్ఫర్మ్ అయింది అస్సలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు ఎందుకంటే కొంచెం ఒక 1 అవర్ చలి పెడుతుంది 1 అవర్ జ్వరం వస్తుంది ఇంకో 1 అవర్ చాలా కఫ్ వస్తుంది ఎన్ని సిచ్యువేషన్స్ అవుతున్నాయి ఒక్క సెకండ్లో ఇన్ని అవుతాయని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు అప్పుడు ఎప్పుడో 7th క్లాస్లో వచ్చింది మళ్ళీ ఇంటర్లో వచ్చిందంటే ఆఫ్టర్ 3-4 ఇయర్స్ మళ్ళీ వచ్చింది చాలా బ్యాడ్గా అనిపిస్తుంది నాకు నిజం చెప్పాలంటే అసలు ఏం తినబుద్ధి అయితలేదు తిన్ని కూడా పోతలేదు లోపల టేస్ట్ బర్డ్స్ కూడా అసలు పనిచేయట్లేవు అండ్ డాడీకి కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయినా అని చెప్పారు కదా డాడీకి కూడా బాగాలేదు మమ్మీకి ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గుతుంది నాకు అంటే ఈ సిచ్యువేషన్లో నువ్వు ఎందుకు వీడియో చేస్తున్నావు అని అనుకోవచ్చు మీరు ఓకే అనుకున్నా పర్లేదు బికాస్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా లైఫ్లో మనం ఎంత మంచిగా ఇట్లా పైకి ఎదుగుదాం మంచిగా చేద్దాం ఇప్పటి నుండి స్టార్ట్ చేద్దాం దిస్ ఈజ్ ది కరెక్ట్ టైం టు స్టార్ట్ అని అనుకుంటాం కదా అప్పుడే మన లైఫ్లో ఏదో ఒకటి వచ్చి ఇట్లా గట్టిగా కొడుతుంది మనకి ఇప్పుడు నేను జస్ట్ నాదే ఎగ్జాంపుల్ తీసుకోండి జస్ట్ ఒక 3-4 డేస్ బిఫోర్ అంటే ఇట్లా హెల్త్ సెట్ కాక ఖరాబ్ కాకన్నా ముందు ఒక 3-4 డేస్ బిఫోర్ నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయినా ఈసారి నేను నీట్కి ట్రై చేస్తా ఖచ్చితంగా జాబ్ చేస్తా ఏదో ఒకటి పీకి పడేస్తా అని ఇట్లాంటివి నాకు ఉండే అండ్ ఆఫ్టర్ 2 or 3 డేస్ ఇట్లా నా లైఫ్ సక్ అయింది ఐ మీన్ లైక్ లిటరలీ ఇట్లా ఇట్లా అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో గైస్ నేను ఒకటే చెప్తా లైఫ్లో ఇప్పుడు కూడా ఏ సిచ్యువేషన్ కూడా రావాలి తేవాలి మనం ప్లాన్ చేసుకోవాలని చూడకండి ఆబ్వియస్లీ కొన్ని సిచ్యువేషన్స్ మనకు తెలియకుండా జరిగిపోతాయి అది వేరే విషయం బట్ నేనైతే ఒక్కటే చెప్పాలనుకుంటున్నా ఎప్పుడైనా మీకు ఏది అనిపిస్తే అది చెయ్యండి ఎందుకంటే అన్ని సిచ్యువేషన్స్ మనం అనుకూలంగా ఉన్నాయి ప్లస్ కొన్ని సిచ్యువేషన్స్ మనం చేయాలనుకున్నా టైం కలిసి రాదు లక్ ఫేవరబుల్గా ఉండదు ఏదైనా జరగవచ్చు లైఫ్లో లైఫ్ ఇస్ సో అన్ప్రిడిక్టబుల్ అంటారు కదా అది ఇదేనేమో అండ్ నాకు ఫుల్ అంటే ఫుల్ హెవీ ఫీవర్ ఉంది అయినా నేను వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నాకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఇట్లా మాట్లాడుతుంటే ఇట్లా వీడియోస్ చేస్తుంటే నాకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది లిటరలీ నాకు కొంచెం అంటే మొత్తం ఇట్లా నా బాధలని షేర్ చేసుకున్నట్టు మంచిగా అనిపిస్తుంది నాకు యాక్చువల్లీ ఇంకొకటి మెయిన్ విషయం ఏదో చెప్పాలి మా ఫ్యామిలీ ఓవరాల్లో వీడియోస్ చేసేది నేను ఒక్కదాన్నే సో నాకు ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నారు తెలుసా నువ్వు వీడియోస్ ఎందుకు చేస్తున్నావు నీకు అసలు ఏం వస్తుంది నువ్వు ఎందుకు చేస్తున్నావు ఆ ఎక్స్పోజింగ్ ఏంటి ఆ బట్టలు ఏంటి ఎక్స్పోజ్ ఏడే చేస్తున్నా గైస్ నేను ఏం చూపిస్తున్నా నేను స్లీవ్లెస్ డ్రెస్ నాకు కంఫర్ట్ ఉంటుందని వేసుకున్న పొద్దున్న నుంచి నేను స్వెటర్ వేసుకొని ఉన్నా నాకు ఉబ్బరిచ్చింది ఇప్పుడు నాకు ఫ్యాన్ కావాలి పొద్దునుంచి నాకు చలి పెట్టిందని నేను స్వెటర్ వేసుకున్నా ఇప్పుడు నాకు ఉబ్బరిస్తుందని నేను ఇది తీసేసిన దీన్ని ఎక్స్పోజింగ్ అంటే నేను ఏం చెయ్యాలి డ్యాన్స్ వీడియోస్ ఒక ఎప్పుడో 2-3 పెడితే ఎక్స్పోజింగ్ వీడియోస్ అంటారు గైస్ నేను పిచ్చిదాన్న నిజంగా లైఫ్లో మనుషులు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నారు ఇక్కడ నుంచి ఎక్కడో వెళ్తున్నారు అండ్ నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఏమంటారు ఎక్స్పోజ్ చేస్తున్నావు అంటారు ఆ వీడియోస్ ఏందంటారు ఆ ఫొటోస్ ఏందంటారు నేను ఏం పెట్టినా గైస్ నాది ఒకసారి మొత్తం ప్రొఫైల్ చూసిన ఎక్కడ కూడా న్యూడిటీ ఫొటోస్ అస్సలు ఉన్నాయి అండ్ మంది వరకు ఎందుకో కానీ మా అక్కలే నాకు చాలాసార్లు తిట్టిండ్రు అండ్ ఒకప్పుడు నేను వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మా మమ్మీ డాడీకి నా మీద చాలా ఇట్లా చెప్పిండ్రు ఆమె లిప్స్టిక్ పెట్టుకుంటుంది ఈవెన్ మా ఇంట్లో నాకు లిప్స్టిక్ పెట్టుకోవడం కూడా అలౌడ్ లేకుండే టు బి వెరీ ఫ్రాంక్ అండ్ నేను ఎప్పటి నుంచి అయితే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయినానో అప్పటి నుంచి మై మామ్ డాడ్ విల్ నాట్ టెల్ మీ ఎనీథింగ్ రిగార్డింగ్ దిస్ అప్లయింగ్ మేకప్ అండ్ లిప్స్టిక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నా కాబట్టి అంతకన్నా ముందు ఐ వాజ్ డిపెండెంట్ సో గైస్ నేను ఒక విషయం నిజంగా చెప్తున్నా బీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఎందుకంటే యూ కెన్ మేక్ యువర్ ఓన్ డెసిషన్స్ దిస్ ఈజ్ మై జెన్యూన్ రివ్యూ బికాస్ నేను 16 ఇయర్స్ ఉన్నప్పటి నుండి ఎర్న్ చేయడం స్టార్ట్ చేసిన గైస్ అప్పటి నుంచి
నాకు మైండ్‌లో ఒక మాటన్నారు. నాకు కొంచెం ఎట్లా అంటే కొంచెం లైక్ ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తాను నేను మీతోని. నాకు నా ఫోన్ లేకుండే ఫస్ట్. అయితే నేను మా డ్యాడీకి చాలా ఏడ్చిన. డ్యాడీ నాకు ఫోన్ కావాలి, ఫోన్ కావాలి. ఇంటర్మీడియేట్‌లో నేను శ్రీ చైతన్య కాలేజ్. అందరి దగ్గర ఫోన్స్ ఉంటుండే గైస్. అందరి దగ్గర ఫోన్స్ ఉంటుండే. ఈవినింగ్ వచ్చి ఫోన్స్ మాట్లాడుతుండే. ఏదో ఏదో చేస్తుండే. నా దగ్గర ఫోనే లేదు. ఈ అమ్మ ఫోటో దిగుదామంటే ఫోన్ లేదు. నేను ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. డాడీ దగ్గరొచ్చి ఎట్లా ఏడ్చినా అంటే 15 డేస్ ఫుల్ ఏడ్చిన ఇంట్లో. ఏడ్చి, 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 ఏడ్చి ఫైనల్లీ కరోనా వచ్చింది అప్పటికి. కరోనా అంటే కరోనా రాలేదు. ఐ థింక్ సెప్టెంబర్ టైంలో డాడీ కొనిస్తా అన్నారు. రెడ్మీ ఫోన్ అప్పుడు 10,000కి ఉండేననుకుంటా. నాకు కొనిచ్చిండు మా డాడీ. అది కొనిస్తే మా అక్కలు దే వాజ్ లైక్, ఎందుకు కొనిచ్చినావు డాడీ, నీకేం అవసరం, ఇప్పుడు దాని ఏజ్ ఏంది, నువ్వు ఫోన్ ఎందుకు కొనిచ్చినావు. అండ్ ఐ వాజ్ లైక్ వాట్ ద హెల్ షీ స్పీకింగ్. నాతో నాకన్నా చిన్న ఉన్న వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ నేను ఏదైనా మిస్యూజ్ చేస్తే నాకు చెప్పు, నేను ఏది మిస్యూజ్ చేయకన్నా ముందు నాకు ఇట్లా డైరెక్ట్ జడ్జ్ చేస్తే నేను చాలా అఫెండ్ అయిపోయినా. అప్పుడు నా మైండ్లో క్లిక్ అయింది, ఎందుకు ఈమె ఇట్లా అంటుంది. అంటే నేనేమన్నా 10 మంది బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నాను, నేను ఏం చేస్తున్నా, ఎందుకు ఈమె నాకెందుకు ఇట్లా అంటుందని నాకు అనిపించింది. సో దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, ఓకే, ఏం చేయాలో నాకు అప్పుడు అర్థం కాలేదు. అండ్ డాడీకి హెల్త్ బాగాలేవు, సిచ్యువేషన్స్ స్టార్ట్ అయినాయి. అండ్ నా కాలేజ్ నేను మానేసిన. అప్పుడు నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయినా. అప్పటి నుంచి నాకు ఒక 18 ఇయర్స్ వచ్చినాయి. 2 ఇయర్స్ నేను చాలా కష్టపడ్డా, చాలా కష్టపడ్డా. నా ఫ్యామిలీని నేను టేక్ కేర్ చేసిన, నేను విత్ మై ఓన్ మనీ. ఆ ఆ ఏజ్లో నాకు ఏ జాబ్ కూడా ఎవ్వడు ఇవ్వలేదు. బట్ నేను మెహందీ ఆర్టిస్ట్ లాగా మెహందీస్ వేసుకుంటూ డే అండ్ నైట్ ఫుల్ వర్క్ వచ్చేసి కష్టపడి మా ఇంట్లోని నా ఫ్యామిలీని నేను సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసిన గైస్. ఆ రోజులు నాకు ఎంత గుర్తుకున్నాయంటే, ఆ రోజులు నాకు ట్రామా ఇచ్చినాయి. ఎందుకంటే సపోర్ట్ ఎవ్వరు చెయ్యలేరు. అదంతా నేను అది ఒక పెద్ద కహాని. అది నేను వేరే పెద్ద వీడియోనే చేస్తాను దాని గురించి. బట్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు ఏ ఉమెన్ ఆర్ టు ఏ గర్ల్, టు ఎనీవన్. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. నువ్వు లిప్స్టిక్ పెట్టుకోవచ్చు, నువ్వు స్లీవ్లెస్ డ్రెస్ వేసుకోవచ్చు, నువ్వు ఏమైనా చేయొచ్చు. లిటరలీ యూ కెన్ డూ ఎనీథింగ్. And if you are dependent on your father, mother, or anyone, you have to listen their words and you have to listen to their taunts. This is what I feel. And by saying these words, I end this video. And thank you for showing so much love on my videos, and keep supporting me, and pray for God to get rid of my typhoid fever. Thank you. Bye. See you in my next vlog.